దీనికోసం క్యాష్యూస్ ఒక కప్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తటి పొడి చేసుకోండి. సో గ్రైండ్ చేసేసుకున్నాం కదా జీడిపప్పు పౌడర్. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఒక 20 grams ఆఫ్ బటర్ కరిగించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 150 గ్రాముల పాలుని పోసి బాగా కాచాలి. బటర్లో పాలు బాగా కలిసిపోవాలి. ఇలా కొద్దిగా పొంగు రావాలి. పాలు కొంచెం పొంగిన తర్వాత కాస్త ఇలా కలుపుకొని బటరు పాలు కలిసిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసేయండి. దాదాపు ఒక 20 నిమిషాల పాటు తిప్పుతూ ఉండాలి. అప్పుడే బటర్ పాలు అంతా కలిసి మంచి క్రీమీగా తయారవుతుంది. సో మొత్తం అంతా కలిసి ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇదంతా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ ఒక కప్. చూసారా, మనం మిల్క్ పౌడర్, క్యాష్యూస్ అన్ని హెల్తీ ఐటమ్సే వేస్తున్నాం కదా. సో దిస్ ఈస్ కాల్ హెల్తీ రెసిపీ. సో ఇది కూడా బాగా కలిసిపోయింది, మిల్క్ పౌడర్ కూడా బాగా థిక్గా. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసాము, ఇది కూడా ఒక కప్పు. అంతా బాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా బలంగా కలుపుకోండి. సో స్వీట్నెస్ కోసం మనం ఈ షుగర్ పౌడర్ని వేసాము. బటర్ ఉంటుంది కాబట్టి నీట్గా మనం కలుపుకుంటే ఓపిక్గా అంతా కలిసిపోతుంది. ఏ మాత్రం ఎక్స్ట్రా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మెత్తటి ముద్దలాగా తయారవుతుంది. చూసారా, ఓ డోలా తయారైంది. ఇప్పుడు ఒక 3 జార్స్ తీసుకుని ఈ మిక్చర్ని మనం అందులోకి వేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా, ఇంకొక బౌల్లో ఇంకొంచెం ఎక్కువ, లాస్ట్ బౌల్కి ఇంకాస్త ఎక్కువ. సో మనం గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటూ పోవాలి. కొంచెం ఎక్కువ, ఇంకాస్త ఎక్కువ. ఇప్పుడు ఇందులో నేను సబ్జా గింజలు వేసుకున్నాను సెకండ్ బౌల్లో. సబ్జా గింజలు ఎందుకంటే వాటర్ మెలన్ సీడ్స్ లాగా కనిపిస్తాయి కదా, అందుకు. లేదంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు. బట్ సబ్జా అనేది చాలా బాగుంటుంది కదా, అందుకని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రెడ్ ఫుడ్ కలర్ ఒక 2 టేబుల్ స్పూన్లు. మనకి న్యాచురల్ ఫుడ్ కలర్స్ దొరుకుతాయి, అవే తీసుకోండి. ఎందుకంటే మనం ఇది ప్యూర్ మొత్తం హెల్దీ రెసిపీగా చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి లేయర్స్ మనం ఫామ్ చేసినప్పుడు ఆ కలర్స్ అనేవి బాగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక బౌల్లో, అంటే ఎక్కువగా ఉన్న దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అది కూడా కలుపుకోవాలి. సో మొత్తం ఫుడ్ కలర్ అంతా ఆ మిక్చర్లో బాగా కలిసిపోవాలి, రెడ్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఆ వైట్ని తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. సో బటర్ దానికే ఉంటుంది కాబట్టి చూసారా ఆయిల్ ఎంత కనిపిస్తుందో. సో ఇవి చిన్ని బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి, వైట్ బాల్స్. సో బటర్ అడ్వాంటేజ్ ఇదే, ఆయిలీగా ఉంటుంది. సో వీటిని రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసి ఒక ప్లేట్లో తీసుకోండి. ఫస్ట్ వైట్ బాల్స్ మనం రెడీ చేస్తున్నాం. సో రెడీ అయిపోయిందా, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెడ్ తీసుకుంటాం. ఇప్పుడు మొత్తం రెడ్ మిక్చర్ని కూడా తీసేసుకొని వీటిని కూడా బాల్స్గా తయారు చేసుకోవాలి. ఫస్ట్ బాగా మెత్తగా అంతా కలుపుకోవాలి. సీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో చిన్నగా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా రౌండ్గా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగో రెడ్ బాల్స్ కూడా రెడీ. ఇప్పుడు కమింగ్ టు గ్రీన్ ఏం చేయాలి,
బాల్సా? ఆగండి తొందర ఎందుకు చెప్తా. సో వీటిని కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ బాల్స్గా ఫస్ట్ తయారు చేసుకోండి. సో వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుంటున్నా. భలే ఉన్నాయి కదా చూడ్డానికి, కలర్ఫుల్ గోళీలు. సో ఇప్పుడు వీటిని చేత్తో అప్పడంలాగా ఒత్తుకోవాలి. ఒక చిన్న పూరి సైజ్ ఇలా చేసుకొని అందులో ఫస్ట్ వైట్ లేయర్ని వేసుకోవాలి. వైట్ని కూడా దానికంటే కొంచెం చిన్న సైజ్ అప్పడంలా చేసుకోవాలి. ఇలా తర్వాత ఈ వైట్ పైన రెడ్ బాల్ని పెట్టి డిప్ చేయండి. మొత్తం ఆ రెడ్ బాల్ని పెట్టి కవర్ చేసేయాలి. ఇదిగో ఇలా దాని లోపల రెడ్ బాల్ ఉంది, కనిపిస్తుందా? సో ఇప్పుడు గ్రీన్ లేయర్ని వేసి ఫోల్డ్ చేసేసాయి. సో పెద్ద గ్రీన్ బాల్ తయారైంది. వావ్! సో సేమ్ గ్రీన్ని ఫస్ట్ లేయర్ చేసుకొని దానిపైన సెకండ్ లేయర్గా వైట్ లేయర్ని పరిచేసి దానిపైన రెడ్ కలర్ బాల్ని పెట్టి క్లోజ్ చేయడమే. చూసారా? ప్రాసెస్ ఫినిషింగ్కి వచ్చేసరికి యమ్మ హ్యాపీగా ఉంది కదా. సో క్లోజ్ ఇట్ నౌ. పెట్టామా, క్లోజ్ చేసామా, రౌండ్ 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 అయింది. ఇదిగో బాగా రెడీ అయిపోయాయి వాటర్మెలన్ స్వీట్స్. అంతే, కాసేపు అలా పక్కన పెట్టేయండి. కట్ చేసి చూడండి. వావ్! ఒక్కొక్క బాల్ని 4 పీసెస్గా కట్ చేయొచ్చు. లోపల సీడ్స్ అని ఉన్నాయా? మ్యాచింగ్ టు వాటర్మెలనా? ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లాగించేయండి. మరి మీరు కాదు కానీ పిల్లల చేత కట్ చేయించండి. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తూ తింటారు. మరిన్ని మా వీడియోస్ని చూసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.